रुकने खानुसाज कौंसल बीआरएस के कविता ने कहा कि बीआरएस पार्टी इज्जत नफ्स और कांग्रेस पार्टी गुरूर व तकब्बुर की अलामत है। वो हल्के असम्बली बोधन में गौड़ आत्मीय सम्मेलन से खिताब कर रही थी कि कविता ने कहा कि तेलंगाना में असम्बली इंतखाबात दर हकीकत तेलुगु अवाम की इज्जत नफ्स और कांग्रेस के गुरूर तकब्बुर और अनानियत के दरमियान है। कविता ने कहा कि अवाम गौर फिक्र करें और फैसला करें कि वो क्या चाहते हैं। कविता ने कहा कि रियासत तेलंगाना में तमाम तबकात की फलाह व बहबूद को अव्वलीन तरजीह दी जा रही है। चीफ मिनिस्टर केसीआर की क़ियादत में तमाम तबकात और इनके पेशों की अजमत रफ्तार की बहाली के लिए संजीदा इक़दामात रूबे अमल लाए जा रहे हैं। उन्होंने कहा कि किसानों को ज़रूरी अखराज के लिए इमदाद की फराहमी के खुसूस में इख्तराई और मुनफरिद रैतु बंधु स्कीम मुतारुफ की गई है। ताहम आज सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी रैतु बंधु स्कीम के तहत इमदाद को खैरात करार दे रहे हैं। रेवंत रेड्डी इस कदर गुरूर व तकब्बुर में चूर हो गए हैं कि इन्हें ज़रूरी अखराज के लिए सिर्फ 3 घंटे बरखी काफी नजर नहीं आ रही है, जबकि तेलंगाना हुकूमत ज़रूरी अखराज के लिए 24 घंटे बिला तातुल मियारी बरखी सरबराही कर रही है। चीफ मिनिस्टर केसीआर ने तेलंगाना तहरीक के दौरान अवाम बिलखुसूस गौड़ तबके से वादा किया था कि इनकी भलाई और पेशे के बहाली के लिए इक़दामात रूबे अमल लाए जाएंगे। कविता ने कांग्रेस कायदीन से इस्तिफसार किया कि वो गौड़ तबके की भलाई के लिए क्या इक़दामात अंजाम दिए हैं। कविता ने कहा कि चीफ मिनिस्टर केसीआर का मानना है कि समाज तभी तरक्की करेगा जब तमाम तबकात के साथ तकाज़े इंसाफ को मलहूस रखा जाए। उन्होंने कहा कि शकील आमिर तमाम मज़ाहिब का एहतराम करते हैं। बीआरएस उम्मीदवार शकील आमिर का ताल्लुक मुस्लिम बरादरी से है। ताहम वो दशहरा के मौके पर हिंदू खवातीन में साड़ियों की तकसीम अमल में लाते हैं। दिवाली तकरीब के अलावा रमजान और क्रिसमस की त्योहार भी शानदार पैमाने पर मनाए जाते हैं। और कविता ने कहा कि यही गंगा जमनी तहजीब की खूबसूरत मिसाल है। रुकने कानूनसाज कौंसल कविता ने वाजे किया कि बीआरएस हुकूमत में लाइन ऑर्डर की सूरत हाल बेहतरीन है। क़याम तेलंगाना के बाद से रियासत में एक भी फिरके वाराना फसाद रोनुमा नहीं हुआ है। बीआरएस पार्टी अंटे आत्मीयत, कांग्रेस पार्टी अंटे अहंकार। ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చెప్పులిడిచి ఇంటి లోపలికి రా అనేటటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. అదేవిధంగా రైతులకి అలా మనం రైతు బంధు ఇస్తుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమంటాడు, మీరు రైతులకు బిచ్చమేస్తున్నారు అంటాడు. ఇంకా ఎంత అహంకారం అంటే రైతులకు 24 గంటల కరెంట్ ఎందుకు, 3 గంటల కరెంటు చాలదా అంటాడు. ఇంకా అహంకారం ఎట్లా అంటే మా విద్యార్థి నాయకుడు, నా తమ్ముళ్ళు అంటాడు, నా కొడుకులు అంటాడు శ్రీనివాస్ గౌడ్ ఎంత బాగా మాట్లాడిండు. అటువంటి బిడ్డలు ఉద్యమాలు చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఆ విద్యార్థి నాయకుల్ని పట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డ మీద కూలీలు ఈ పోరగాన్లు అంటాడు. ఎంత అహంకారం ఉండాలి, ఎంత అహంకారం ఉంటే అటువంటి మాటలు వాళ్ళ నోట్లకెళ్ళి రావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆత్మీయత అంటే బీఆర్ఎస్ పార్టీ, అహంకారం అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అహంకారానికి ఆత్మీయతకి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్ ఇది. అది మీరు ఆలోచన చేసి ఎవరు కావాలి అనేటటువంటి నిర్ణయాన్ని దయచేసి చేయవలసిందిగా కోరుతా ఉన్నా. మా గౌడన్నలు ఇంత పెద్ద ఎత్తున ప్రతి మండలం నుండి వచ్చిండ్రు. సాలూర కొత్త మండలం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడి నుండి వచ్చిన గౌడ సోదరులందరూ కూడా అక్కడ ప్రత్యేకంగా మాకు భవనం కావాలి, రేణుకా ఎల్లమ్మ గుడి కావాలని అడుగుతున్నారు. తప్పకుండా చేసి పెడతామన్నా, అనేక మందికి చేసినాం, మీకు కూడా చేసి పెడతాం. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఇదివరకు మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చే వరకు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీని, ఒక్కటంటే ఒక్క రూపాయి ఎప్పుడన్నా రేణుకా ఎల్లమ్మ గుడికి మీరు ఇచ్చిండ్రా అన్నది ఆలోచన చేసుకోండి. ఎప్పుడన్నా పెద్దమ్మ తల్లి మన ముదిరాజు సోదరుల గుడి ఉంటుంది, ఒకటి ఇచ్చిండ్రా ఆలోచన చేసుకోండి. గంగమ్మ తల్లి గుడికి ₹1 ఇచ్చిండ్రా ఆలోచన చేయండి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక పథకం పెట్టిండ్రు. మన గ్రామ దేవతలందరి గుళ్ళకు కూడా 10 లక్షల రూపాయల పైచీలకు ఇచ్చేటటువంటి పథకాన్ని పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వం సొమ్ము ప్రజలది. ప్రజలకు రేణుకా ఎల్లమ్మ తల్లి ఇష్టమైతే ప్రభుత్వం కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి ఇష్టమవుతుంది. అటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రేపు ఎలక్షన్ 30వ తారీఖు నాడు ఉన్నది. మీ అందరినీ నేను చేతులు జోడించి వినమ్రంగా కోరేది ఒకటే, ఎన్నికంటే ఆషామాషిగా తీసుకోకండి. ఏదో ఎవరో వేస్తారు గెలుస్తారు, మన షకీల్ బాయ్కి ఏంది అందరు ఉన్నారు, అందరికి ఇష్టమే ఈయన, అందరు వేస్తారు అనుకోవద్దు. అట్లా అనుకుంటే ఏమవుతుంది తెలుసా, ఒక రాజుగారు ఉన్నాడట, రాజు ఇక రాజు అంటే ఎట్లుంటుంది, పెద్ద కథా కార్ఖానా, మస్తు వైభోగం అట్లుంటుంది. అయితే ఆ రాజుగారి పుట్టినరోజు అవుతుందట. పుట్టినరోజు అవుతుంటే ఏమని ఇట్లే మన సర్వై పాపాలు లాంటి పెద్ద రాజు అనుకోరాదు. పుట్టినరోజు అవుతుంటే పెద్ద సాటింపేసిరట. రాజుగారి పుట్టినరోజు అవుతుంది